Taste the Daily. దేశంలో ఎన్నికల తర్వాత ఫలితాలకు ముందొచ్చే ఎగ్జిట్ పోల్స్ గురించి ఈసీ తన అభిప్రాయం ఏంటో తేల్చేసింది. ఎగ్జిట్ పోల్స్ ను అతిగా నమ్మి విమర్శలు చేయడం సరికాదని తేల్చెప్పింది. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పల్స్ కాదన్న అభిప్రాయాన్ని బలపరిచింది. నిజానికి మొన్నటి హర్యానా, కాశ్మీర్ ఎన్నికల్లోనే కాదు గతంలోనూ చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ లెక్క తప్పాయి. పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వెలువట్టం, దాన్ని పట్టుకుని అసలు ఫలితాన్ని అంచనా వేసే ప్రక్రియ కొన్నేళ్లుగా నడుస్తోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రతిసారి నిజం కావన్న రూలేం లేదు. కానీ ఇటీవల తరచుగా ఎగ్జిట్ పోల్స్ లెక్క తప్పుపడుతూ ఉండడం కొన్ని పార్టీలకు ఈవీఎంలను తప్పుపడుతున్నాయి. ఈసీ పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వీటన్నిటికీ ఎన్నికల సంఘం తెరదించే ప్రయత్నం చేస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలే నేతలకు పరీక్ష. గెలిస్తే అధికారం దక్కుతుంది, ఓడిపోతే పవర్ పోతుంది. అందుకే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల్ని సీరియస్ గా తీసుకుంటాయి. పార్టీల ఆసక్తిని, ఉత్కంఠను దృష్టిలో పెట్టుకుని కొన్ని సర్వే సంస్థలు పోలింగ్ కి ముందు ప్రీపోల్ సర్వేలని, పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ అని అంచనాలు వెల్లడిస్తాయి. పోలింగ్ ముందు జరిగే ప్రీపోల్ సర్వేల్లో జనం నాడి అందకపోయినా పోలింగ్ తర్వాత చేసే ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా నిజమవుతాయని చాలా పార్టీలు నమ్ముతాయి. ఈ గుడ్డి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొన్నాళ్లుగా సర్వే సంస్థలు చెలగాటమాడుతున్నాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల కాలంలో తరచుగా లెక్క తప్పుతున్న ఎగ్జిట్ పోల్స్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వీటి శాస్త్రీయతపై పలు ప్రశ్నలు వచ్చాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసుకుని అసలు ఫలితాల్ని ఊహించుకుంటున్న కొన్ని పార్టీలు వాటి ఆధారంగా ఈసీని తప్పుబట్టడం, ఈవీఎంలపై ఆరోపణలు చేయడం పెరిగింది. దీంతో ఇక లాభం లేదని ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ కుండబద్దలు కొట్టేసింది. ఎగ్జిట్ పోల్స్ కు శాస్త్రీయత లేదని తేల్చేసింది. पहले एक एग्जिट पोल आता है जिसकी हम उसको गवर्न नहीं करते, जो जो एस्टेब्लिश्ड रिजीम है, स्टैट्यूटरी एंड जुडिशियल रिजीम, उसमें हम उसको गवर्न नहीं करते. लेकिन एक खुद के आत्मचिंतन की जरूरत जरूर है कि वो उसका सैंपल साइज क्या था, उसका सर्वे कहाँ हुआ, उसका रिजल्ट कैसे आया. अगर मैं उस रिजल्ट से मैच नहीं किया तो मेरी क्या रिस्पांसिबिलिटी है, कहीं कोई डिस्क्लोजर्स हैं कि नहीं है, ये सब देखने की जरूरत है बहुत सा. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తే చివరికి బీజేపీ విజయం సాధించింది. దీంతో ఈవీఎంలపై అనేక ఆరోపణలు, అనుమానాలను వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్. పలు రకాల ఫిర్యాదులను చేసింది. ఈవీఎంల వల్లే ఓడిపోయామని అంటోంది. ఈ ఆరోపణలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ను ప్రకటించిన తర్వాత ఈ అంశం ప్రస్తావనకొచ్చింది. ఎగ్జిట్ పోల్స్తో ఎన్నికల కమిషన్కు ఏం సంబంధమని రాజీవ్ కుమార్ ప్రశ్నించారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. ఎన్నికల ఫలితాలు కూడా మొదట్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయని, ఆ తర్వాత బీజేపీకి అనుకూలంగా మారాయని, ఇది కూడా ఈవీఎంల తప్పేనని వస్తున్న విమర్శలపై స్పందించారు. కౌంటింగ్ మొదట్లో అధికారిక సమాచారం రాదన్నారు. ఉదయం 9:30 వరకు, అంటే కౌంటింగ్ ప్రారంభమైన గంటన్నర వరకు ప్రచారం చేసే నెంబర్లు అధికారికం కాదని స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఆధారం లేని వార్తలను పట్టుకుని ఎన్నికల సంఘం నిబద్ధతను ప్రశ్నించడం కరెక్ట్ కాదని సీఈసీ స్పష్టం చేశారు. విమర్శలు, ఆరోపణలపై స్వీయ నియంత్రణ పాటించాలని రాజకీయ పార్టీలను కోరారు. ఓటింగ్లో పాల్గొనడం ద్వారా ప్రజలే ఈ ప్రశ్నలకు సమాధానాలిస్తారని అన్నారు. ఈవీఎంలు 100% ఫుల్ ప్రూఫ్ గా ఉన్నాయని అన్నారు. ఈవీఎంలను ఎవరూ ట్యాంపర్ చేయలేరన్నారు సీఈసీ. హర్యానాలో అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఇచ్చాయి. అక్కడ బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని అనుకున్నట్లుగా ముందుగా కాంగ్రెస్ పార్టీ లీడ్లోకొచ్చింది. పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి రావడంతో ఆ పార్టీ విజయం ఖాయమనుకున్నారు. ఒక దశలో 90 స్థానాల్లో 70కి పైగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించడం ప్రారంభించిన తర్వాత బీజేపీ లీడ్లోకొచ్చింది. రాజకీయ పార్టీలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఫలితాలు తారుమారయ్యాయని వాదించడం ప్రారంభించారు. దీనిపై ఈసీ క్లారిటీ ఇచ్చేసింది. అటు కశ్మీర్లోనూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్ని ఖచ్చితంగా అంచనా వేయలేకపోయాయి. నిజానికి ఎగ్జిట్ పోల్స్ విఫలం కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఎగ్జిట్ పోల్స్ లెక్క తప్పిన ఘటనలు లేకపోలేదు. ఓటర్ల నాడిని పసిగట్టేవిగా ప్రచారం చేసుకునే ఎగ్జిట్ పోల్స్ ఇటీవల ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో చతికిలబడ్డాయి. 90 సీట్లున్న హర్యానాలో కాంగ్రెస్ 50కి పైగా సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. బీజేపీ 30 సీట్లు దాటితే గొప్ప అన్నాయి. తీరా ఫలితాలు చూస్తే బీజేపీ 50 మార్కుకు చేరువై వరుసగా మూడోసారి అధికారంలోకి రాబోతోంది. కాంగ్రెస్ 37 సీట్ల వద్దే ఆగిపోయింది. ఇంతకుముందు ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ నెగ్గుతుందని చెప్పాయి. చివరకు బీజేపీ గెలిచింది.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 350కి పైగా సీట్లతో ఆధిక్యం సాధిస్తుందని అంచనా వేయగా 240 స్థానాలకు పరిమితమైన కమలం పార్టీ మెజారిటీకి అవసరమైన సీట్లను కూడా సొంతంగా సాధించలేకపోయింది. ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం అంచనాలు మాత్రమే. ఈ సంగతి ఆ పోల్స్ నిర్వహించే సంస్థలు కూడా చెప్తాయి. కానీ కొంతకాలంగా ఎగ్జిట్ పోల్స్ ను ఓటర్ల నాడి పసిగట్టే వాటిగా పరిగణించే సంస్కృతి పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణం ఈ పోలింగ్ ముగిశాక నిర్వహించడమే. పోలింగ్ బూతుల్లో నుంచి బయటకొచ్చే ఓటర్ల నాడి పట్టడం సులభమని పార్టీలు భావిస్తున్నాయి. కానీ కొన్నాళ్లుగా ఓటర్ల నాడి ఎగ్జిట్ పోల్స్ కి కూడా అందడం లేదు. తమకు నచ్చిన వారికి ఓటేస్తున్న ఓటర్లు ఎగ్జిట్ పోల్స్ సమయంలో మాత్రం రకరకాలుగా అభిప్రాయాలు చెప్తున్నారు. ఈ అభిప్రాయాల్ని క్రోడీకరిస్తున్న సర్వే సంస్థలు వాటినే వెల్లడించి అబాసపాలవుతున్నాయి. సర్వే సంస్థల్లోనూ రాజకీయ పక్షపాతం పెరగడం, డబ్బుల కోసం చేసేవారు పెరగడంతో ఓటర్లు కూడా కర్రు కాల్చి వాత పెడుతున్నారు. ఈ మధ్య గుంభనంగా ఉండే ఓటర్ల సంఖ్య పెరిగింది. బయటకు అభిప్రాయం చెప్పే ఓటర్లు కూడా ఇదమ్మితంగా ఏది తేల్చకుండా సర్వేయర్లనే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దీంతో ఎగ్జిట్ పోల్స్ నామకే వాస్తే అన్నట్టుగా మారాయి. పోలింగ్ ముందు ప్రీ పోల్ సర్వేలంటే ఏదో అనుకోవచ్చు. కానీ అసలు ఫలితాలొచ్చే 48 గంటల ముందు మళ్లీ సర్వేలేంటని ఆలోచించే ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. దీంతో చాలా మంది ఓటర్లు అభిప్రాయమే చెప్పడం లేదనే వాదన ఉంది. ఇక అభిప్రాయం చెప్పే కొద్దిమంది ఓటర్లలో పార్టీల సానుభూతి పరులు, కులం, మతం, వర్గాల ఆధారంగా ఓటేసేవారు, మహిళలు, పురుషులు, యువత, వృద్ధులు, తొలిసారి ఓటేసేవారు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల్ని బేరీజు వేసే ఓపిక సర్వే సంస్థలకి ఉండడం లేదు. పైగా ప్రీ పోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే సమయం కూడా తక్కువగా ఉంటుంది. దీంతో ఏదో ఒక అంచనా తోసేయాలనే హడావుడి కూడా ఎక్కువ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులన్నీ కలిసి ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయతను దెబ్బతీశాయి. ఇలాంటి దారి తెన్నులేని అంచనాలను పట్టుకుని అధికారిక సంస్థ అయిన ఎన్నికల సంఘం నిబద్ధతను ప్రశ్నించడమేంటని ఈసీ సూటిగా పార్టీలను నిలదీస్తోంది. ఏవైనా ఎన్నికలు జరిగిన తర్వాత అసలు ఫలితాలు వెల్లడించడానికి ముందు కొన్ని మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేస్తూ ఉంటాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ను అన్ని విడతల ఎన్నికలు పూర్తయిన తర్వాత విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ కు ఈసీ ఎక్కడా బాధ్యత వహించదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126A ప్రకారం ఈసీ చెప్పినప్పుడే విడుదల చేయాలని ఎగ్జిట్ పోల్స్ కు నిబంధన ఉంటుంది. ఆలోపు ఏ వ్యక్తి గాని సంస్థలు గాని ఎగ్జిట్ పోల్స్ ను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా సహా ఎలాంటి మాధ్యమాల ద్వారా విడుదల చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉంటాయి. ఒకవేళ ఈసీ ఇచ్చిన గడువు కంటే ముందే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తే అందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం జరిమానాలు లేదా 2 ఏళ్ల జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశాలుంటాయి. సాధారణంగా పోలింగ్ పూర్తయిన అరగంట తర్వాత వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడం ప్రారంభిస్తూ ఉంటాయి. ఆ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది అంచనా వేస్తాయి. ఏ పార్టీకి ఆధిక్యం లభిస్తుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది వంటివి పేర్కొంటాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థి గెలుస్తారు, ఎంత ఆధిక్యంతో విజయం సాధిస్తారు అనే విషయాలను కూడా వెల్లడిస్తారు. అసలు ఫలితాలు వెల్లడించే కొన్ని రోజుల ముందు ఈ ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతాయి. పోలింగ్ పూర్తయిన తర్వాత సర్వే ఏజెన్సీలు ఓటర్ల నుంచి సేకరించిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఉంటాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితత్వం గతంలో ఆయా ఎన్నికల్లో ఆయా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ పై ఆధారపడి ఉంటుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో పలు సంస్థలు ఎన్డీఏ కూటమికి 285 స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి ఏకంగా 353 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఒక్క బీజేపీనే సొంతంగా 303 సీట్లు సాధించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 52 స్థానాలకు మాత్రమే పరిమితం కాగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి 91 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇక 2014లో ఎన్డీఏ కూటమికి 257 నుంచి 340 సీట్లొస్తాయని అంచనా వేగా 336 స్థానాలు సాధించింది. దేశంలో తొలిసారి 1957 ఎన్నికల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా 20,000 నుంచి 30,000 మంది ఓటర్లను శాంపిల్గా తీసుకుని సర్వే చేసేవారని చెప్తారు. దేశంలో నిర్వహించిన రెండో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ పోస్ట్ పోల్ సర్వేను నిర్వహించింది. 1996లో దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్ నిర్వహించేందుకు దూరదర్శన్ సిఎస్డిఎస్ ను నియమించింది. ఆ తర్వాత పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడం ప్రారంభించాయి. ఇందులో కొన్ని సంస్థలు మీడియాతో జతకట్టి ఎగ్జిట్ పోల్స్ ని వెలువరిస్తున్నాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి చివరి విడత పోలింగ్ ముగిసేంత వరకు ఎగ్జిట్ పోల్స్ ను ప్రసారం చేయకూడదు. కొంతకాలంగా సర్వే సంస్థల అంచనాలన్నీ మిస్ఫైర్ అవుతున్నాయి. ఒక్క సర్వే సంస్థ అంచనాలు కూడా ఫలితాల్లో ప్రతిబింబించడం లేదు.
ప్రజలు కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. సర్వే సంస్థలను బట్టి తమ మనసులో మాటను బయటికి చెప్తున్నారు. పోలింగ్ సమయానికి తామేం చేయాలో అదే చేస్తున్నారు. సర్వే సంస్థల గురించి ముందుగానే అంచనా వేసుకుని వారికి అనుకూలంగా చెప్తున్నారు. మంచి పథకాలు ప్రవేశపెట్టారని, ప్రభుత్వం బాగా పనిచేస్తుందని పైకి చెప్తున్నారు. లోపల మాత్రం ఇంకొకటి చేస్తున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల నుంచి నిన్న వెల్లడైన జమ్మూ కశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాల వరకు ఇదే జరిగింది. కొన్ని సర్వే సంస్థలు ప్రభుత్వాలకి అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో ప్రజలు కూడా వారికి ఫేవర్గా చెప్తున్నారు. పోలింగ్ బూత్ లో మాత్రం తాము ఎవరికి ఓటు వేయాలో ఖచ్చితంగా వారికే వేస్తున్నారు. దీంతో సర్వే సంస్థల అంచనాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. చివరికి ఓటు వేశాక నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఓటరు పల్స్ అందుకే అందడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్లోనూ తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లోనూ అంతకు మించి ఇప్పుడు హర్యానా శాసనసభ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అనేవి పూర్తిగా విఫలం కావటం, చాలా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించినటువంటి సర్వే సంస్థలు క్షమాపణలు చెప్పటము లేదా ఆరోపణలు చేయటం, దీనంతటి మీద ఎన్నికల సంఘం స్పష్టమైన వ్యాఖ్యానాలు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి రాజీవ్ కుమార్ తేల్చి చెప్పారు, అసలు ఇదంతా కూడా అర్థం లేని వ్యవహారం, ఇదొక పెద్ద ప్రహసనం. దేశంలో ఎన్నికలు నిర్వహించే ఈసీ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. ఒకవేళ కేంద్రంలో అధికారంలో ఉన్నవారి ఒత్తిడి పనిచేసినా అది ఎన్నికలు ఎన్ని విడతల్లో నిర్వహించాలి, మహా అయితే ఏ విడతలో ఏ రాష్ట్రాలుండాలనే అంశాల వరకే పరిమితమవుతుందని అంచనా. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో అయితే కేవలం విడతల సంఖ్యకే పరిమితమని చెప్తారు. అంతేకాని మొత్తం ఫలితాల్ని తారుమారు చేసే స్థాయిలో అధికార పార్టీలు ప్రభావితం చేయలేవనేది నిపుణులు చెప్పే మాట. ఒకవేళ అధికార పార్టీలు నిజంగా ఫలితాల్ని, ఈసీని ప్రభావితం చేయగలిగితే అసలు అధికార పార్టీ ఎప్పటికీ ఓడిపోయే అవకాశమే ఉండదు. అలాగే ప్రతిపక్షం శాశ్వతంగా అదే స్థానంలో ఉంటుంది. కానీ వాస్తవంలో అలా జరగడం లేదు. కొమ్ములు తిరిగిన నేతలు కూడా ఓడిపోతున్నారు. తమకు తిరుగులేదనుకున్న పార్టీల అధినేతలకి ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. అధికారం రాదని ఆశలు వదిలేసుకున్న పార్టీలను ఆదరిస్తున్నారు. ఇదంతా మన కళ్ల ముందే జరుగుతోంది. అయినా సరే ఎగ్జిట్ పోల్స్ ని పట్టుకుని ఈసీ విశ్వసనీయతని అనుమానించడమేంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈసీ సాధారణంగా ప్రతి విమర్శకు స్పందించదు. కానీ కొంతకాలంగా ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా రాజకీయ పార్టీలు ఎన్నికల నిర్వహణపై అనుమానాలు వ్యక్తం చేయడం పెరిగింది. మొదట్లో దీన్ని కూడా ఈసీ లైట్ తీసుకుంది. కానీ మరీ అలాగే వదిలేస్తే కొందరు ఓటర్లు కూడా అనుమానపడే అవకాశం ఉందని భావించినట్టు కనిపిస్తోంది. ఆ ఉద్దేశంతోనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎగ్జిట్ పోల్స్ సంగతేంటో, వాటిపై తమ అభిప్రాయమేంటో సూటిగా చెప్పేశారని భావిస్తున్నారు. ఇకనైనా ఎగ్జిట్ పోల్స్తో అసలు ఫలితాల్ని పోల్చి చూసి ఈసీని తప్పుపట్టే ధోరణి ఉండొద్దనేది సిఈసి భావన. కానీ పార్టీలు భవిష్యత్తులో అయినా ఆయన అంచనాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తాయో లేదో అనేది చూడాల్సింది. ఎగ్జిట్ పోల్స్ విషయంలో రగడ ఇంతటితో ఆగుతుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఈ అంశం మరో మలుపు తిరిగితే అప్పుడు ఈసీ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందనేది కూడా ఆసక్తికరం. ఈసీ ఇటీవల కాలంలో యాక్టివ్గా ఉంటోంది. గతంలో మాదిరిగా విమర్శల్ని ఉపేక్షించడం లేదు. తమ ప్రమేయం లేని వ్యవహారాలు వస్తే గట్టి బదులిస్తోంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ విషయంలోనూ అదే పోకడ కనబడిచింది. ఈవీఎంల విషయంలోనూ ట్యాంపరింగ్ సాధ్యం కాదని చెప్పడమే కాకుండా ప్రూవ్ చేయాలని సవాల్ కూడా విసిరింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ విషయంలోనూ తెగేదాకా లాగితే తీవ్ర నిర్ణయం తీసుకొచ్చా అనే చర్చ మొదలైంది. సిఈసి స్పందన తర్వాత కొన్నాళ్ల పాటు పార్టీలు ఎగ్జిట్ పోల్స్ ను బూచిగా చూపించే వైఖరి తీసుకోకపోవచ్చని భావిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయన్న గ్యారంటీ ఏమీ లేదు. గతంలోనూ వాటి అంచనాలు తప్పాయి. ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ సంస్థల మధ్య పెరిగిన పోటీతత్వం, వాటికి రాజకీయ పార్టీలతో ఉండే నెక్సెస్ కూడా ఎగ్జిట్ పోల్స్ ను పట్టాలు తప్పిస్తున్నాయని అంచనా. ఎగ్జిట్ పోల్స్ ప్రక్రియలో పలు సంస్థలు విభిన్న పద్ధతులు అనుసరిస్తాయి. సహజంగా ఓటర్ల వయసు, జెండర్, కులం, మతం, ప్రాంతాలకి అనుగుణంగా సర్వే నిర్వహిస్తారు. ఎగ్జిట్ పోల్స్ పోలింగ్ రోజే చేపడతారు. ఓటింగ్లో పాల్గొనే వారినే నిర్వాహకులు ప్రశ్నిస్తారు. ఏ సమయంలో ప్రశ్నించారు, ఎలా ప్రశ్నించారు, ప్రశ్నించేటప్పుడు ఓటరు ఒంటరిగా ఉన్నారా, సమూహంలో ఉన్నారా లాంటి అంశాలు ఇందులో చాలా కీలకం. ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా వాతావరణ శాఖ అంచనాల మాదిరిగానే ఉంటాయనే అభిప్రాయాలు లేకపోలేదు. ఇవి కొన్నిసార్లు చాలా ఖచ్చితంగా, కొన్నిసార్లు దగ్గరగా ఉంటాయి. కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ కు విరుద్ధమైన ఫలితాలు కూడా రావచ్చు. 2004లో ఎగ్జిట్ పోల్స్ అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పగా అందుకు విరుద్ధంగా ఫలితం వచ్చింది. ఇద్దరు ప్రధాన పోటీదారుల మధ్య ఓటింగ్ శాతంలో తేడా స్వల్పంగా ఉన్నప్పుడు సీట్ల సంఖ్యను అంచనా వేయడం సంక్లిష్టంగా మారుతుంది. దేశంలో ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి ఈసీ కొన్ని నిబంధనలను రూపొందించింది. ఎన్నికలను ఏ విధంగానూ ప్రభావితం చేయకూడదనేది ఈ నిబంధనల ఉద్దేశం. దేశంలో తొలినాళ్లలో 1-2 ఎగ్జిట్ పోల్స్ రాగా ప్రస్తుతం డజన్ల కొద్దీ ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి.
భారత్ కంటే ముందు చాలా దేశాల్లో ఎగ్జిట్ పోల్ సాంప్రదాయం ఉంది. అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, దక్షిణాసియా, ఆగ్నేయాసియాతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తారు. అమెరికాలో మొదటి ఎగ్జిట్ పోల్ 1936లో నిర్వహించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు 2 విధాలుగా ప్రభావం చూపిస్తాయని ఈసీ మొదటి నుంచి వాదిస్తూ వచ్చింది. ఎన్నికల గాలి ఎటువైపు వీస్తుందో తెలిసి ఓటరు తన ఓటు వృధా కాకూడదన్న ఉద్దేశంతో గెలిచే పార్టీ వైపు మొగ్గు చూపుతారన్నది ఒక కారణం కాగా, ఓడిపోయే పరిస్థితి ఉందనుకున్న రాజకీయ పార్టీలు గెలుపు కోసం చివరి నిమిషంలో ఓటర్లని అన్ని రకాలుగా ప్రలోభాలకు గురిచేసే ప్రమాదం ఉందన్నది రెండో కారణం. ఈ కారణాలతోనే 2008లో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణలు తీసుకురావడం ద్వారా ఎన్నికల్లో తుది విడత పోలింగ్ ముగియకుండానే ఎగ్జిట్ పోల్స్ ను నిర్వహించకూడదని, వాటి ఫలితాలను ప్రచురించరాదంటూ నిషేధాన్ని తీసుకొచ్చారు. ఎగ్జిట్ పోల్స్ ప్రచురణపై నిషేధం విధించడమంటే ప్రజల భావ ప్రకటన స్వాతంత్రాన్ని హరించడమేనని మొదటి నుంచి మీడియా వాదిస్తోంది. తమ రాజకీయ అనుబంధాన్ని బట్టి మీడియా కూడా తప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించవచ్చని, ఓటరు కూడా తప్పుదోవ పట్టించేందుకు ఒక పార్టీకి ఓటేసి మరో పార్టీకి ఓటేసినట్లు చెప్పవచ్చని అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఏది జరిగినా తదుపరి విడత పోలింగ్లో పాల్గొనే ఓటరుపై ప్రభావం ఉంటుందని మాజీ సీఈసీలు కూడా గతంలో అభిప్రాయపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ ప్రభావం అందరిపైన ఉండదని, అనిశ్చితంగా ఉండే ఓటరుపైనే ఉంటుందని వాదిస్తున్న వారు లేకపోలేదు. అయితే అందుకే ఆఖరి విడత పోలింగ్ ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్ కు అనుమతి లేదని ఈసీ కరాఖండిగా చెప్పేసింది. అన్ని దశల పోలింగ్ పూర్తయిన తర్వాత వెలువరించేవే ఎగ్జిట్ పోల్స్. ఎన్నికలు జరిగిన రోజే ఓటర్ల నుంచి సమాచారాన్ని సేకరిస్తారు. పోలింగ్ బూత్ లో ఓటు వేసిన తర్వాత ఓటర్లు ఇచ్చే సమాధానాలను బట్టి ఏ పార్టీకి ఎక్కువ మంది ఓటేశారు అనే వివరాలను నమోదు చేస్తారు. ఆ సమాచారం ఆధారంగా పార్టీల ఓటింగ్ శాతం, గెలిచే సీట్ల సంఖ్య, అభ్యర్థులను అంచనా వేసి చివరి విడత ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటిస్తారు. ఒపీనియన్ పోల్స్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్ తుది ఫలితాలకు కాస్త దగ్గరగా ఉంటాయని భావిస్తారు. కానీ ఇటీవల ఈ అభిప్రాయం కూడా తప్పేనని తేలిపోతోంది. ఎన్నికల ఫలితాలను అంచనా వేసేందుకు ఓటర్లు ఓటు వేసిన వెంటనే వారిని ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఓటర్లు ఇచ్చే సమాధానం ఆధారంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అంచనా వేస్తారు. దీన్నే ఎగ్జిట్ పోల్స్ అంటారు. నిజానికి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఈ ఎగ్జిట్ పోల్స్ ని కేంద్ర ఎన్నికల సంఘం నిషేధించింది. ఓటర్లపై ప్రభావం చూపకుండా ఉండేందుకు ఈసీ నిర్ణయం తీసుకుంది. అయితే ఓటింగ్ ప్రక్రియ ముగిసిన 30 నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ని రిలీజ్ చేయొచ్చు. అంతేకాకుండా డిబేట్స్, విశ్లేషణలు కూడా నిర్వహించుకోవచ్చు. వివిధ ఏజెన్సీలు శాంపిల్ మెథడ్స్, స్టాటిస్టికల్ ఎనాలిసిస్ ను కలిపి ఎగ్జిట్ పోల్స్ ని లెక్కిస్తారు. తొలుత ఈ ఏజెన్సీలు ఏరియాల వారీగా ఓటర్ల సమూహాన్ని ఎంపిక చేసుకుంటాయి. ఒక్కో ఓటర్ని ఎవరికి ఓటు వేశారు, ఎక్కడ నివసిస్తారు వంటి ప్రాథమిక ప్రశ్నలు అడుగుతారు. వారిచ్చే సమాధానాలను రికార్డ్ చేసుకుంటారు. నిపుణులు ఈ డేటాని పరిశీలించి ఎన్నికల ఫలితాల గురించి అంచనా వేసేందుకు విశ్లేషిస్తారు. ఫైనల్ గా ఈ అంచనాలను ప్రజల ముందు ఉంచుతారు. భారతదేశ ఎన్నికల చరిత్రలో, ప్రజాస్వామ్య చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల ఫలితాన్ని ఒప్పుకోనంటాం మొన్న హర్యానా ఎన్నికల్లో జరిగింది. సరే, దాన్ని కాసేపు పక్కన పెడితే అది కరెక్టా కాదనేది ఓవరాల్ గా ఎలక్షన్ కమిషన్ అంత క్లీనా? ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినంత వరకు కూడా గతంలో అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ చాలా సార్లు విఫలమైనవి, దానికి భిన్నమైనటువంటి ఫలితాలు వచ్చినాయి, ఎగ్జిట్ పోల్స్ కి భిన్నమైన ఫలితాలు వచ్చినాయి, అన్ని నిజం. అయితే రోజులు గడిచే కొద్దీ ఎగ్జిట్ పోల్స్ లో శాస్త్రీయత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ విషయాన్ని వరుసగా లెక్క తప్పుతున్న ఎగ్జిట్ పోల్స్ నిజమేనని నిరూపిస్తున్నాయి. అసలు కొన్ని ఎగ్జిట్ పోల్స్ బెట్టింగ్ రాయిలకు ముడిసరుకుగా మారుతున్నాయనే వాదన కూడా లేకపోలేదు. ఇలా పలు అనుమానాలు ముసురుకుంటున్న ఎగ్జిట్ పోల్స్ అసలు ఫలితాల్ని అందుకోలేక చతికిలపడుతున్నాయి. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే తేడా లేదు, అసెంబ్లీయా లోక్సభ అనే భేదం లేదు. ఎక్కడ చూసినా ఎగ్జిట్ పోల్స్ తప్పులో కాలేయడం చాలా మామూలైపోయింది. ఏదో కాస్త తేడా వస్తే పర్లేదు, ఏకంగా గెలుపోటములే తారుమారయ్యే స్థాయిలో తేడా ఉంటే ఇక ఆ ఎగ్జిట్ పోల్స్ కు విలువ ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. ఏదేమైనా ఎగ్జిట్ పోల్స్ అంచనానే కానీ నిజం కాదు, కావాలని రూలేం లేదు. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే సంస్థలు తాము ఓటర్ల నాడి పట్టామని చెప్పుకుంటాయే కానీ అసలు ఫలితం ఇలాగే ఉంటుందని ఎవ్వరూ బాధ్యత తీసుకునే ప్రసక్తే ఉండదు. ఈ సంగతి అందరికీ తెలుసు. అన్నీ తెలిసి కూడా పార్టీలు ఎగ్జిట్ పోల్స్ ని నమ్ముకోవడం ఏంటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇటీవల కాలంలో చాలా సంస్థలు అసలు ఎగ్జిట్ పోల్స్ ను నిర్వహించాల్సిన పద్ధతిలో జరపకుండా అప్పటికే ఓటర్ల మూడుపై ఉన్న అభిప్రాయాల్ని క్రోడీకరించి వాటికే పాత ఫిగర్లు అడ్జస్ట్ చేసి ప్రకటిస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పూర్తిగా తప్పుతున్న ఎగ్జిట్ పోల్స్ ను చూస్తే అసలు ఎగ్జిట్ పోల్స్ పేరుతో ఏదో జరుగుతోందనే అనుమానాలు కూడా బలపడే అవకాశం లేకపోలేదు.